మరొకసారి బిబ్లికల్ థియాలజీ వాక్య తరగతులకు మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. దయచేసి చిన్న ప్రార్థన చేసుకొని మనం నేటి యొక్క వాక్య అధ్యయనాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. నాతో ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మీతో నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, మీ మందిర ఆవరణములు మాకెంతో అతి ప్రియములుగా ఉన్నాయి ప్రభా. మీ వాక్యము మాకు జుంటి తేనె దారుల కంటే మధురమైనది ప్రభా. నీ సన్నిధిలో మేము ప్రభా తండ్రి ఉండి వాక్యాన్ని నేర్చుకోవడానికి, వాక్యాన్ని వినడానికి, వాక్యాన్ని చదవడానికి, లోతుగా అధ్యయనం చేయడానికి నీవు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. కూడి ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ప్రభా పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని, మా కుటుంబాన్ని మీరు కాపాడండి ప్రభా. మా జీవితాల్లో సమస్యలు ఉన్నప్పటికీ, శ్రమలు ఉన్నప్పటికీ నీ యందు ఆసక్తి తగ్గకుండా, నీ పైన మాకున్న ఆ మొదటి ప్రేమ తరగకుండా నీలో ముందు కొనసాగే కృపని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మాలో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టి మీరు స్వస్థపరచండి. మీరు మీ గాయపడిన హస్తములతో ప్రభా మమ్మల్ని తాకమని వేడుకుంటున్నాం. మమ్మల్ని, మా కుటుంబాలని ప్రభా మీ రెక్కల నీడన భద్రపరచమని, కుటుంబ సమేతంగా నీ సన్నిధిలో మేము జీవించుటకు, కుటుంబ సమేతంగా నీ కొరకు మేము బ్రతుకుటకు అటువంటి ధన్యకరమైన జీవితాలు మాకు దయచేయమని, నీ వాక్యాన్ని విడమరచి మేము ప్రభా బోధించుకోవడానికి, నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుండగా మాతో మీరు ఉండండి, మాతో మాట్లాడమని వేడుకుంటూ మీకే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయొచ్చు వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. బిబ్లికల్ థియాలజీ అనే ఈ సబ్జెక్ట్ లో మనం చాలా ముందుకి కొనసాగి వెళ్తూ ఉన్నాము. మొట్టమొదటిగా మనం ఈ బిబ్లికల్ థియాలజీ ఈ అంశంలో మనం మొదటి ప్రధాన భాగమైన పరిశుద్ధ గ్రంథం యొక్క వృత్తాంతాన్ని మనం చూసుకున్నాం. అలాగే రెండవదిగా మనం పరిశుద్ధ గ్రంథంలోని చిహ్నాలు లేకపోతే సింబల్స్ అనే అంశంలోకి మనం వచ్చున్నాం. వృత్తాంతాన్ని, నెరేటివ్ని లేకపోతే స్టోరీ ఆర్ నెరేటివ్, ఇది మనం చూసుకోవడం జరిగింది. రెండవ ఇది ముగించుకున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం. చిహ్నాలు, సింబల్స్, పరిశుద్ధ గ్రంథంలోని చిహ్నాలలో మనం ఉన్నాం. ఆ చిహ్నాలు కూడా 3 రకాలుగా ఉంటాయి అని మనం తెలుసుకున్నాం. ఒకటి దృష్టాంతాలు, రెండవది ముందు గుర్తులు, మూడవది నమూనాలు. దీనిని ఇమేజరీ అంటారు ఇంగ్లీష్లో. ఇది టైపాలజీ, ఇది ప్యాటర్న్స్. ఈ చిహ్నాలలో మనం దృష్టాంతాలను చూసుకోవడం మొదలుపెట్టి ముఖ్యంగా 3 దృష్టాంతాలని మనం చూసుకుంటాం. మొదటి దృష్టాంతం మనం చూసుకున్నది వృక్షం గురించినది, లేకపోతే ట్రీ, రూట్, బ్రాంచ్ ఏదైనా. సో మనం
వృత్తాంతాన్ని పరిశుద్ధ గ్రంథం యొక్క వృత్తాంతం మొత్తం చూసుకున్నాం. చిహ్నాలలోకి వచ్చి దృష్టాంతాలలో వృక్షం వరకు చూసుకున్నాం. మనం ఇంతవరకు మన సబ్జెక్ట్ ని కంప్లీట్ చేసుకున్నాం. మనం ఎక్కడున్నాం అనేది మనం రివైజ్ చేసుకోవడం, తరచూ రివైజ్ చేసుకుంటే మనకు మంచిది. కాబట్టి నేను ఒక కంక్లూజన్, ఒక సమ్మరైజ్డ్ ఫామ్ లో సంక్షిప్త రూపంగా మనం ఇప్పటి వరకు ఇన్ని వారాల నుంచి మనం ఏం చేసాం అనేది మీకు నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు రెండో దృష్టాంతం మనం చూసుకోబోతున్నాం. ఈ చిహ్నాలలో దృష్టాంతాలు, ముందు గుర్తులు, నమూనాలు ఇవి పూర్తయిన తర్వాత బిబ్లికల్ థియాలజీ యొక్క ఈ సబ్జెక్ట్ యొక్క మూడవది మరియు చివరి భాగంలోకి మనం ప్రవేశిస్తాం కొన్ని వారాల్లో. ఇప్పుడు దృష్టాంతాలలో వృక్షం గురించిన దృష్టాంతం పోయిన వారం మనం చూసుకోవడం జరిగింది. రెండవ దృష్టాంతాన్ని ఇప్పుడు మనం చూసుకోబోతున్నాం ఈ వారం. రెండవ దృష్టాంతము జల ప్రళయం, అంటే నోవహు కాలంలోని జల ప్రళయం. ఈ వృక్షం గురించిన దృష్టాంతం నుంచి అనేకమైన లోతైన సత్యాలు మనం తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు రెండవదిగా జల ప్రళయం గురించి కూడా మనం నేర్చుకోబోతున్నాం. ఈ చిహ్నాలు రెండు పనులు చేస్తాయి అనే విషయం నేను పోయిన వారం కానీ అంతకు ముందు వారం కానీ నేను ఉపోద్ఘాతంలో చెప్పడం జరిగింది. మొదటి విషయం ఏంటది? చిహ్నాలు మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథం యొక్క వృత్తాంతాన్ని సంక్షిప్త పరుస్తాయి. తర్వాత రెండవదిగా చిహ్నాలు అనేవి పరిశుద్ధ గ్రంథం యొక్క వృత్తాంతాన్ని వివరిస్తాయి, అంటే దాని భావాన్ని మనకి తెలియజేస్తాయి. పరిశుద్ధ గ్రంథం యొక్క వృత్తాంతాన్ని సంక్షిప్తపరుస్తాయి, అలాగే వివరిస్తాయి. ఇది మాటికి ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, మనం ఈ చిహ్నాలని, ఈ దృష్టాంతాలని కానీ, నమూనాల్ని కానీ, ముందు గుర్తులు కానీ నేర్చుకునే ఉద్దేశం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథం యొక్క వృత్తాంతాన్ని సంక్షిప్త రూపంలో అర్థం చేసుకోవడానికి మరియు విభిన్న కోణాల నుంచి పరిశుద్ధ గ్రంథం యొక్క వృత్తాంతాన్ని గ్రహించడానికి అనేది మనం మనసులో పెట్టుకొని మనం ఈ వృక్షం గురించి కానీ, జల ప్రళయం గురించి కానీ, తర్వాత ముందు మనం చర్చించుకోబోతున్న విషయాలని, అంశాలని, చిహ్నాలను కానీ మనం దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఇవి నేర్చుకోవడం యొక్క ఉద్దేశం పరిశుద్ధ గ్రంథం యొక్క వృత్తాంతం ఇంకా లోతుగా మనం అర్థం చేసుకోవడానికి అనే విషయం మనం జ్ఞాపకం చేసుకున్నాం. సరే, నోవహు జల ప్రళయానికి వస్తే, దేవుడు సృష్టిని సృష్టించడం మాత్రమే కాదు కానీ దేవుడు అప్పుడప్పుడు ప్రపంచ చరిత్రలో, ఈ సృష్టి యొక్క చరిత్రలో దేవుడు ఏం చేశాడంటే, ఆయన కొన్ని తీర్పులని ఆయన జరిగించడం సంభవించింది. దేవుడు అప్పుడప్పుడు ప్రపంచంపైకి తీర్పులు తెప్పించడం జరిగింది. ఇవి నిర్ణయాత్మకమైన కార్యాలు, అంటే ప్రపంచ చరిత్రని, గతిని మలుపు తిప్పేటటువంటి తీర్పులు, ఆ కార్యాలు దేవుడు చేయడం జరిగింది. దేవుని విరోధులపైకి వచ్చిన ఈ తీర్పు, దేవుని విరోధులపైకి దేవుడు పంపించిన ఈ తీర్పులు మోషే వంటి వారు రచించడం జరిగింది. అయితే మోషే తర్వాత వచ్చిన రచయితలు ఇటువంటి తీర్పులని వారు దృష్టాంతాలుగా వాడుకోవడం జరిగింది. ఏ విధంగా అయితే వృక్షాన్ని ఆదికాండంలో 2వ అధ్యాయంలోను, 3వ అధ్యాయంలోను అక్కడ ఆదిలో కనిపిస్తున్న ఆ వృక్షాన్ని తర్వాత వచ్చిన రచయితలు ఆ వృక్షాన్ని ఉపయోగించుకొని, దానిని ఒక దృష్టాంతంగా ఉపయోగించుకొని ఏ విధంగా ఆత్మీయ సత్యాలను, జరుగుతున్న వాటిని, జరగబోయే వాటిని వివరించడం జరిగిందో, అదే విధంగా
ఆది ఆది కాండంలో జరిగిన తీర్పు, ఉదాహరణకి జలప్రళయం అనే తీర్పుని తర్వాత వచ్చిన రచయితలు ఈ జలప్రళయాన్ని ఒక దృష్టాంతంగా వాడుకొని మరింత లోతైన సత్యాలు, ముందు ముందు జరగబోయే విషయాలని గూర్చి ప్రవచించడం, ఆ విషయాలని, దేవుని సత్యాలని వివరించడం వారు జరిగింది. కాబట్టి మొదట ఒక చారిత్రక కార్యం జరగడం, తర్వాత చరిత్రలో జరిగిన కార్యాన్ని వారు దృష్టాంతాలుగా వాడుకోవడం. ఇటువంటి ఒక క్రమం పరిశుద్ధ గ్రంథంలో మనకి కనిపిస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరూ మ్యూట్ లో పెట్టుకోండి. దయచేసి సరే, మీ ఫోన్స్ చెక్ చేసుకోండి. చరిత్రలో జరిగిన కార్యాలని, అంటే వాస్తవంగా జరిగిన కార్యాలని, వృక్షం నాటబడడం అది వాస్తవం, అది కల్పిత కథ కాదు. అలాగే జలప్రళయం రావడం ఇది వాస్తవం, కల్పిత కథ కాదు. కానీ ఈ చారిత్రక సత్యం ఏదైతే ఉందో, ఈ చరిత్రలో జరిగిన ఈ వాస్తవాలు ఏవైతే ఉన్నాయో వాటిని తదుపరి కాలంలోని లేఖన రచయితలు వాటినే చిహ్నాలుగా, దృష్టాంతాలుగా వాడుకోవడం జరిగింది. ఎందుకు వాడుకున్నారంటే దేవుడు చేసే కార్యాలని వివరించడానికి, ముందు ముందు జరగబోయే వాటిని వివరించడానికి, దేవుడు ఏ విధంగా ప్రపంచ చరిత్రని, వృత్తాంతాన్ని నడిపిస్తున్నాడో తెలియచేయడానికి, మనుషులకి సత్యాలని బోధింప చేయడానికి వీటిని, ఈ చారిత్రక సత్యాలని వారు తర్వాత కాలంలో దృష్టాంతాలుగా వాడుకున్నారు. ఆ విధంగా వృక్షం గురించిన దృష్టాంతం వారు వాడుకున్నప్పుడు వారికి ఎటువంటి సత్యాలు వారు ప్రత్యక్షపరచగలిగారు, లేకపోతే దేవుడు వారికి ఆ వృక్షాన్ని ఉపయోగించి ఎటువంటి లోతైన మర్మాలు, ఆ ప్రత్యక్షతలు వారికి దయచేసాడు అనేది గత వారం మనం చాలా క్షుణ్ణంగా తెలుసుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు జలప్రళయము అనే చారిత్రక సత్యాన్ని మనం చూసుకుందాం. దానిని ఏ విధంగా దృష్టాంతంగా లేఖన రచయితలు వాడుకున్నారో మనం చూడబోతున్నాము. అది చూసి అందులోని సత్యాలు మనం గ్రహించే ప్రయత్నం మనం చేద్దాం. మనం వృక్షం గురించిన దృష్టాంతంలో ఒక విషయం నేను చెప్పాను. ఏం చెప్పానంటే, వృక్షమును గూర్చిన దృష్టాంతంలో నేను మీతో పంచుకున్న సత్యం ఏంటంటే, సృష్టికి విమోచనకి సంబంధం ఉంది అనే సత్యాన్ని వృక్షము అనే దృష్టాంతం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు లేఖన రచయితల ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశాడు. విమోచన అనేది, దేవుడు తన ప్రజలను విమోచించడం అనేది అది నూతన సృష్టితో సమానము అనే సత్యము వృక్షమును గూర్చిన వృత్తాంతం తెలియజేస్తుంది అనే సత్యాన్ని మనం పోయిన వారం చూసుకున్నాం. అదే విధంగా ఇప్పుడు మనం జల ప్రళయం గురించి మాట్లాడుకోబోతున్నాం. జల ప్రళయము ఏ సత్యాన్ని, జల ప్రళయము దృష్టాంతంగా వాడుకొని పరిశుద్ధాత్మ దేవుడు లేఖన రచయితల ద్వారా ఏ సత్యాన్ని బయలుపరచాలని ఉద్దేశించాడంటే, విమోచన సృష్టి, నూతన సృష్టి వంటిదైతే తీర్పు అనేది సృష్టి నాశనము వంటిది. తీర్పు, దేవుని తీర్పు సృష్టి నాశనం అవడంతో సమానము అనే సత్యము జల ప్రళయమును గూర్చిన ఆ దృష్టాంతం మనకు తెలియజేస్తుంది. వృక్షమును గూర్చిన దృష్టాంతము విమోచన నూతన సృష్టి వంటిది అని చెప్తుంటే, జల ప్రళయమును గూర్చిన దృష్టాంతము తీర్పు సృష్టి నాశనముతో సమానము అనే సత్యాన్ని మనకి తెలియజేస్తుంది. దేవుడు సృష్టిని నాశనం చేయడంతో ఆ తీర్పు సమానము అనే సత్యం మనం తెలుసుకోబోతున్నాం.
ఇంకొక విషయం ఈ జలప్రళయం గురించి మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే, జలప్రళయం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడదలిచాడు, ఏం సత్యాలు దానిలో దాగున్నాయి అనే విషయం మనం గ్రహించాలి అంటే, నోవహు కాలంలో వచ్చిన జలప్రళయానికి, లేకపోతే జలప్రళయం యొక్క వృత్తాంతం ఏదైతే మోషే రచించాడో, ఆదికాండం 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 8వ అధ్యాయం, ఆ 2, 3 అధ్యాయాలలో జలప్రళయం తర్వాత ఉండిన లోకానికి, జలప్రళయం తర్వాత కలిగిన నూతన లోకానికి, అలాగే ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు చేసిన లోకానికి మధ్య సంబంధం ఉంది అనేది మనం గ్రహించాలి. నేనేమంటున్నాడు, నోహు జలప్రళయానికి ముందున్న లోకానికి, నోవహు జలప్రళయానికి ముందున్న లోకం ఎక్కడ సృష్టించబడింది? ఆదికాండం 1, 2 అధ్యాయాలలో. తర్వాత జలప్రళయం తర్వాత కలిగిన నూతన లోకానికి సంబంధం ఉంది. దాని అర్థం ఏంటంటే, ఇంకా ప్రాక్టికల్ గా చెప్పాలంటే, ఆదికాండం 1, 2 అధ్యాయాలకి, అలాగే ఆదికాండం 6వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం, 9వ అధ్యాయంలో ఉన్న రచనకి మధ్య బలమైన పోలికలు, సంబంధాలు ఉన్నాయి. మోషే ఆ విధంగా గుర్తించాడు కాబట్టి, ఆదికాండం 1, 2 అధ్యాయాల్లో ఏవైతే రాయబడ్డాయో అదే విధమైన జాగ్రత్తగా చదివిన వారు, హెబ్రీ భాషలో లేఖనాలు చదివిన వారు గ్రహించగలిగేది ఏంటంటే, ఆదికాండం 1, 2 అధ్యాయాల్లో ఉన్నట్లుగానే జలప్రళయం తర్వాత కలిగిన లోకం గూర్చిన వృత్తాంతం, ఆ రచనలో ఆ పోలికలు, బలమైన సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఆదికాండం అంటే ఆది సృష్టి, ప్రథమ సృష్టి, తర్వాత జలప్రళయం తరువాత వచ్చిన సృష్టి, అంటే ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో ఉన్న సృష్టికి, అలాగే జలప్రళయం తర్వాత ఆదికాండం 8, 9 అధ్యాయాల్లో వివరించబడిన సృష్టికి మధ్య చాలా బలమైన పోలికలు గుర్తించడం, బైబిల్ స్కాలర్స్ అనేవారు గుర్తించడం జరిగింది. మోషే ఆ విధంగా రాయడం జరిగింది. ఎందుకు మోషే ఆ విధంగా రాశాడు? ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధమైన గ్రహింపుని మోషేకు దయచేశాడు. ఆ విధమైన గ్రహింపుని మోషేకు దయచేశాడు కాబట్టి ఆ విధమైన పదాలను ఉపయోగించి మోషే రచించడం జరిగింది. ఏమిటా పోలికలు? ఆదికాండం 1, 2 అధ్యాయాలకి, అలాగే ఆదికాండం 8, 9 అధ్యాయాల్లో ఉన్న ఆ జలప్రళయం తర్వాత ఉన్న ప్రపంచానికి ఉన్న పోలికలు ఏమిటి అనే ప్రశ్న మనం వేసుకున్నప్పుడు కొన్ని పోలికలు మనం ఈరోజు చూసుకోబోతున్నాం. ఏమిటా పోలికలు చూద్దాం. మొట్టమొదటిగా మనం చూస్తే, ఆది సృష్టి, జలప్రళయం తరువాత లోకం, ఈ రెండింటిని పోల్చి చూసినప్పుడు మనం గ్రహించగలిగే కొన్ని పోలికలు కనిపిస్తాయి. ఏమిటా పోలికలు అంటే, మొట్టమొదటి పోలిక ఆదికాండం 1వ అధ్యాయం 9వ వచనం, 10వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 9వ వచనం, 10వ వచనం. అలాగే ఆదికాండం
మొదటి అధ్యాయం 2వ వచనం. ఇందులో ఏమని ఉన్నాయి? మనం జాగ్రత్తగా చదివితే అందులో ఏమి రచించబడింది? ఆదికాండం. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే నాతో పాటుగా మీ బైబిల్స్, మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఈ లేఖన భాగాల్ని నేను చదువుతుండగా వాటిపైన మీ దృష్టి ఉంచాలి అని నేను కోరుకుంటున్నాను. మొదటి అధ్యాయం 9, 10 వచనాల్లో ఏమనున్నాయి? దేవుడు ఆకాశం క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూసెను. ఇక్కడ ఏమనుంది? ఆరిన నేల కనపడింది. ఆరిన నేల కనబడేటట్లు దేవుడు చేయడం జరిగింది. మొదటి అధ్యాయం 2వ వచనంలో ఏమనుంది? భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముపై కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. ఇక్కడ మీరు ఈ 2 లేఖన భాగాల్లో మీరు గమనించవలసిన విషయం ఏంటంటే 9, 10 వచనాల్లో ఆరిన నేల కనిపిస్తుంది. 2వ వచనంలో దేవుని ఆత్మ, లేకపోతే హెబ్రీ భాషలో వాయువు, రువా. మీలో కొంచెం హెబ్రీ పరిచయం ఉన్నవారు అర్థం చేసుకోవచ్చు. స్పిరిట్, రువా, అది దానికి 2 అర్థాలు చెప్పచ్చు. ఒకటి ఆత్మ, రెండవది వాయువు. ఈ 9, 10 వచనాల్లో ఆరిన నేల, 2వ వచనంలో ఆత్మ, వాయువు, ఈ 2 ఉన్నాయి. ఇప్పుడు నోవహు జల ప్రళయం యొక్క ఆ లేఖన భాగంలోకి వెళ్ళినప్పుడు ఆదికాండం 8వ అధ్యాయం 2వ వచనం, 3వ వచనం చదువుదాం. ఆదికాండం 8వ అధ్యాయం 2వ వచనం, 3వ వచనం. అక్కడ ఏముంది మనం చదువుతాం. ఏముంది అక్కడ? అగాధ జలముల ఊటలను ఆకాశపు తూములను మూయబడెను, ఆకాశము నుండి కురుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయెను. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోవచ్చుండెను. 180 దినములైన తర్వాత నీళ్లు తగ్గిపోయెను. 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచెను. నీళ్లు 10వ నెల వరకు క్రమముగా తగ్గుచూ వచ్చెను. 10వ నెల మొదటి దినమున కొండ శిఖరములు కనబడెను. 40 దినములైన తర్వాత నోహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడ్చెను. అది బయటకు వెళ్లి భూమి మీద నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచుండెను. ఈ విధంగా చూసుకున్నట్లయితే చివరి వరకు వస్తే అక్కడ ఆరిన నేల కనబడే వరకు, భూమి మీద నీళ్లు తగ్గిపోయే వరకు, అంటే ఆరిన నేల కనబడే వరకు. అదే విధంగా 14వ వచనం వరకు చదువుకుంటూ వెళ్తే 8వ అధ్యాయం 2, 3 వచనాల నుంచి మొదలుకొని 14వ వచనం వరకు చదువుకుంటూ మీరు కిందకు వెళ్తే అక్కడ ఏమని ఉంటుంది? 13, 14 కూడా. మరియు 601వ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయెను. నోహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరి ఉండెను. 2వ నెల 27వ దినమున భూమి ఎండి ఉండెను. ఆరిన నేల. ఆరిన నేల చూసారండి? ఈ పదము 2వ వచనం, ఆదికాండం మొదటి అధ్యాయం 2వ వచనంలోనే ఉంది. అలాగే 8వ అధ్యాయంలో జల ప్రళయం గూర్చిన వృత్తాంతంలో కూడా ఉంది.
ఇక్కడ వాయువు ఆ భూమిపై ఆ వాయువు ఉన్నట్టుగా ఆ 14 వచనాలు 8, 9 వచనాలు చదివితే అక్కడ కూడా మనకి వాయువు కనిపిస్తుంది. ఏ విధంగా అయితే సృష్టి ఆదిలో దేవుడు ఎండిన నేలను కలుగజేశాడో, అదే విధంగా నోహు జలప్రళయంలో కూడా దేవుడు ఆరిన నేలని సృష్టించినట్లుగా అటువంటి విధమైన పోలికని మోషే మనకి చూపిస్తున్నాడు. ఈ పోలిక ఉంది. ఇది మొదటి పోలిక. రెండవ పోలిక మనం చూసుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో ఏమని రచించబడి ఉంది? దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి అని దేవుడు వారితో అన్నాడు. అదే విధంగా ఇప్పుడు ఆదికాండం 9వ అధ్యాయం 1వ వచనం 7వ వచనంలో ఏమనుంది చూద్దాం. 9వ అధ్యాయం 1వ వచనం 7వ వచనం. 9 మరియు దేవుడు నోహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అన్నాడు 1వ వచనంలో. 7వ వచనంలో మరలా అంటున్నాడు దేవుడు, మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను. ఫలించండి, భూమిని నింపండి. అవే మాటలు, అవే పలుకులు నోవహుకు కూడా దేవుడు ఇచ్చాడు. చూడండి, ఆరిన నేల ఒక పోలిక అయితే ఫలించి అభివృద్ధి చెందండి అనేది రెండవ పోలిక. చూస్తూ వృత్తాంతానికి మధ్య పోలికలు గమనించవలసిందిగా నేను మీతో మనవి చేస్తున్నాను. ఈ పోలిక ఇక్కడితోటి ఆగకుండా ఇంకొక పోలిక కూడా మనం చూస్తాం. మూడవ పోలిక ఏమిటంటే, మూడవ పోలిక ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఏం జరుగుతుంది? పాపం జరుగుతుంది. ఆదాము హవ్వలు ఆ వృక్ష ఫలం తినడం ద్వారా ఆ పాపాన్ని చేయడం జరుగుతుంది. పాపం వృక్ష ఫలము తినవద్దని దేవుడు తమకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలాన్ని ఆదాము హవ్వలు తినడం జరిగింది ఆదికాండం 3వ అధ్యాయంలో. అదే విధంగా నోహు యొక్క వృత్తాంతాన్ని చూస్తే ఆదికాండం 9వ అధ్యాయంలో నోవహు అక్కడ ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదాము హవ్వలు పాపం చేసినట్లుగా ఆదికాండం 9వ అధ్యాయంలో నోవహు పాపం చేస్తాడు. ఏ విధంగా? ఓవర్గా అతిగా ద్రాక్షారసం త్రాగి మత్తుడై తనకి తెలియని స్థితిలోకి నగ్నంగా అయిపోతాడు. వృక్ష ఫలాన్ని ఎక్కడ తిన్నారు, ఇక్కడ పానం చేశాడు. అక్కడ వృక్ష ఫలము తిని పాపం జరిగింది, ఇక్కడ వృక్ష ఫలాన్ని పానం చేసి. మీరు 9వ అధ్యాయంలో చూసినట్లయితే 20వ అధ్యాయం 20వ వచనం నుంచి చూస్తే నోవహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను.
పిమ్మట ద్రాక్ష రసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా ఉండెను. 20వ వచనము 21వ వచనం. ఇది ఏదో కావాలని మోషే చెప్పడానికి టైంపాస్ గా బాగుంటుంది అని లేఖనాలలో మోషే ఇది రచించలేదు. మోషే ఉద్దేశపూర్వకంగా 20వ వచనము 21వ వచనాన్ని రచింపజేశాడు. ఏ ఉద్దేశంతో రచింపజేశాడంటే, ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదాము హవ్వలు చేసిన పాపానికి నోవహు చేసిన పాపముతో పోలికలున్నాయి అని చెప్పడమే పరిశుద్ధాత్మ యొక్క ఉద్దేశం. సిమిలర్ లాంగ్వేజ్, సిమిలర్ వొకాబులరీ, అదే పదాలు, అదే విధమైనటువంటి భాష, అదే విధమైనటువంటి సంఘటనలు. నేను ఆది నుండి చెప్పుకుంటూ వస్తున్నాను ఈ తరగతిలో. ముందు జరిగిన సంఘటనలు పోలిన సంఘటనలు తర్వాత కాలంలో జరిగాయి, వాటిని లేఖన రచయితలు గుర్తించడం జరిగింది అనే విషయాన్ని ఇప్పుడు ఉదాహరణలతో సహా మనం చూసుకుంటున్నాం. నోవహు ఏ విధంగా పాపం చేశాడు? ఆదాము హవ్వలు చేసిన పాపాన్ని పోలినటువంటి పాపం. వారు వృక్ష ఫలము తిని పాపం చేసి వారు దిగంబరులు అని వారు గుర్తించారు. వారి నగ్నత్వం బయటపడింది. అదే విధంగా ఈ నగ్నత్వం యొక్క పదము చూడండి, వస్త్రహీనుడు అనే పదం కనిపిస్తుంది మీకు 21వ వచనంలో. ఆదాము హవ్వలు వృక్ష ఫలము తిని దిగంబరులని గుర్తించారు. నోహు వృక్ష ఫలము ద్రాక్ష రసం పానము చేసి వస్త్రహీనుడిగా మారిపోయాడు. డెలిబరేట్ కంపారిజన్స్. ఇది యాదృచ్ఛికంగా ఏదో రచించడానికి రచింపబడిన విషయాలు కాదు. కావాలని ఉద్దేశపూర్వకముగా ఈ పోలికలను ఉండేటట్లు దేవుడు రచింపజేశాడు. ఎందుకంటే ఈ విధంగా పోలికలు పెట్టి అందులోంచి ఆత్మీయ సత్యాలు మనకు బోధించాలి, ఏదో అందులోంచి సత్యం మనతో మాట్లాడాలని దేవుడు అనుకుంటున్నాడు. చాలా సందర్భాల్లో చాలా మట్టుకు మనం పరిశుద్ధ గ్రంథాన్ని ఎలా చదువుతామంటే, మనకు అవసరమైనది ఏది దేవుడు మాట్లాడతాడా, మనకేది అవసరము అనే దృష్టికోణంలోంచి బైబిల్ని, పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతాం. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని చదవాల్సిన విధానం ఏంటంటే, మనం ఏమి వినాలనుకుంటున్నామో అది ఏ విధంగా వినాలని వాక్యాన్ని చదవకుండా, దేవుడు మనకి ఏమి వినిపించాలని దేవుడు కోరుకుంటున్నాడో అది వినాలనే ఒక ఉద్దేశంతో మన వాక్యాన్ని చదివినప్పుడు ఇటువంటి లోతైన సత్యాలు తెలుసుకునే అవకాశం ఉంది. మనం మన స్వార్థం కోసం వాక్యాన్ని వాడుకున్నంత కాలం, ఒక స్వార్థపూరితమైన మనసు, ఈరోజు నాకేం కావాలి, నాకు ఈరోజు ఈ అవసరం ఉంది, ఈ అవసరతకి వాక్యంలో ఎటువంటి విధంగా దేవుడు వాక్యం నాతో మాట్లాడుతుంది, ఈ అవసరానికి తగ్గట్టుగా నాకేంటి అనే మనస్తత్వం పోయి, అసలు నేనేం వినాలనుకుంటున్నానో అది కాదు, దేవుడు నాతో ఏం చెప్పాలనుకుంటున్నాడో అది వినే మనసు నాకు పుట్టించు ప్రభా అనే జ్ఞానయుక్తమైన ప్రార్థనలు మనం చేద్దాం. అప్పుడు ఇటువంటి విషయాలు బయటపడతాయి. కాబట్టి ఈ పోలికలు పెట్టి దేవుడు ఏదో చెప్పదలిచాడు, దేవుడేదో లోతైన విషయాలు చెప్పదలిచాడు కాబట్టి ఇలాంటి పోలికలు పెట్టడం జరిగింది. ఆషామాషిగా అస్తవ్యస్తంగా దేవుడు వాక్యాన్ని రచింప చేయలేదు. ఎంత కేర్ఫుల్ గా సిస్టమేటిక్ గా వాక్యం రచింప చేయడం, దేవుడు రచింప చేశాడు అనేది ఈ చిన్న ఉదాహరణలు మీకు చాలు. ఇటువంటి అనేకమైన ఉదాహరణలు పరిశుద్ధ గ్రంథంలో మనల్ని ఆశ్చర్యపరిచేటటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. అందుకని జాగ్రత్తగా వాక్యాన్ని చదవవలసిన వారమై ఉన్నాం. ఆషామాషిగా వాక్యం చదవడానికి వీల్లేదు, ఆషామాషిగా పుల్పిట్లో నిలబడి వాక్యం బోధించడానికి వీల్లేదు. చూద్దాం, ముందుకి కొనసాగుదాం. ఈ 3 పోలికల్ని మనం గుర్తించాం. ఆరిన నేల కనిపించిందని, తర్వాత ఈ విధంగా మనం ఈ 3 పోలికల్ని మనం గుర్తించడం జరిగింది.
దిగంబరత్వం, ఎంత చక్కగా వృక్షఫలం తినద్దన్న పండు తిని దిగంబరత్వం. తర్వాత నోవహు ఏ విధంగా పాలన చేశాడు, వారికి అంటే ఆదాము హవ్వల జీవితంలో జరిగినదే మరలా నోవహు జీవితంలో కూడా జరిగింది. ఆదాము హవ్వల్ని వారిని తాత్కాలికంగా దేవుడు వారికి ఒక సిద్ధపరిచాడు. అదే విధంగా నోవహుని కూడా ఆ పాపం నుంచి తప్పించడానికి ఆ జలప్రళయం నుంచి లోకమంతటిని నశింపజేసి పాపాన్ని నశింపజేసిన నోవహులోని పాపం మాత్రం పోలేదు. నోవహు బయట ఉన్న పాపం పోయింది కానీ నోవహులోని పాపం పోలేదు. కాబట్టి అదేవిధంగా ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో ఆదాము హవ్వల యొక్క శారీరక దిగంబరత్వం కప్పబడింది కానీ ఆత్మీయ దిగంబరత్వం పోలేదు. నోవహు కూడా అంటే దేవుడు ఏం చెప్పదలిచాడు, జలప్రళయం తీర్పు వచ్చినంత మాత్రాన పాపానికి పరిష్కారం కాదు అనే సత్యం దేవుడు అంతర్లీనంగా దీనిలో ఉంచుతున్నాడు. పాపం ఇంకా జలప్రళయం అంత గొప్ప విషయం జరిగినప్పటికీ పాపము మానవ జాతిలో నుంచి పోలేదు. అందుకనే నూతన లోకం, జలప్రళయం తర్వాత నూతన లోకం వచ్చినప్పటికీ మరలా మనుషులు అదే ఆజ్ఞని పొందుకున్నప్పటికీ దేవుడు అదే విధంగా కాపాడినాడు. మరలా పాపంలో వారు పడిపోవడం జరిగింది. దేవుని తీర్పు వచ్చింది కానీ మానవ హృదయంలోని పాపం పోలేదు. జలప్రళయం అనేది మానవ పాపాన్ని అది తీసివేయలేదు, పూర్తిగా నశించిపోలేదు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. దేవుని తీర్పు సృష్టి యొక్క నాశనము. దేవుని తీర్పు సృష్టి యొక్క నాశనము. దేవుని తీర్పు సృష్టి యొక్క నాశనమైతే దేవుని యొక్క విమోచన నూతన సృష్టి. అనే సత్యం అంతర్లీనంగా ఈ జల ప్రళయం యొక్క వృత్తాంతంలో మనకు కనిపిస్తుంది. తీర్పు సృష్టి యొక్క నాశనము, విమోచన నూతన సృష్టి. అయితే నోవహుకి లభించిన విమోచన లేకపోతే ఆదాముకి లభించిన ఆ అంజూరపు కట్టడములనే ఆ వస్త్రాలు, ఆకులతో చేయబడిన వస్త్రాలనే ఆ విమోచన అది మానవుల యొక్క పాపాన్ని తీసివేయలేకపోయింది. భవిష్యత్తులో జరగబోయే మహా జల ప్రళయానికి ముందు గుర్తుగా ఈ జల ప్రళయం ఉంది. భవిష్యత్తులో జరగబోయే ఆ జల ప్రళయం తర్వాత కలిగే ఆ నూతన సృష్టి ఏదో ఇంకోటి ఉంది. దాని కొరకు మానవ జాతి కనిపెట్టాలి. జల ప్రళయం రానున్న రోజుల్లో, అంటే రానున్న కాలాలలో, రానున్న యుగాలలో జల ప్రళయం చారిత్రక జల ప్రళయం జరిగిన తర్వాత దానికి ఆదికాండం 1-2 అధ్యాయాలతో ఉన్న సంబంధం గుర్తించిన తర్వాత తదుపరి వచ్చిన రచయితలు, అంటే మోషే కాలం తర్వాత వచ్చిన రచయితలు, పాత నిబంధన రచయితలు కానివ్వండి, క్రొత్త నిబంధన రచయితలు కానివ్వండి, వీరు ఈ జల ప్రళయాన్ని ఏ విధంగా అర్థం చేసుకున్నారు, ఏ విధంగా దీనిని ఒక దృష్టాంతంగా ముందు గుర్తుగా వారు మార్చడం జరిగింది. దేనికి ముందు గుర్తు? జలప్రళయము దేనికి ముందు గుర్తు? ఒక సూచనగా అది తీర్పుకి సూచన, దాని తర్వాత జరగబోయే విమోచనకి సూచనగా ఉంది అని చూసుకున్నాం. ఇంకా దీనిని ఈ అంశాన్ని ఏ విధంగా వారు డెవలప్ చేసుకుంటూ వచ్చారు బిబ్లికల్ ఆథర్స్ మనం చూద్దాం. ఈ జలప్రళయంతో మనం ఆదాము హవ్వల యొక్క వృత్తాంతాన్ని పోల్చి చూడడం జరిగింది. ఆదాము హవ్వలు జలప్రళయంలో ఉన్న నోవహుకి మరియు ఆదాము హవ్వలకి
ఏ విధంగా పోలికలు ఉన్నాయి? జలప్రళయం తర్వాత కలిగిన సృష్టికి, ఆదికాండం మొదటి అధ్యాయంలో జరిగిన సృష్టికి ఏ విధంగా పోలికలు ఉన్నాయి చూసాం. వెనక్కి వెళ్ళి చూసాం. ఇప్పుడు ముందుకు వెళ్ళి మోషే కాలానికి వచ్చి, అంటే నిర్గమ కాండములోనికి వచ్చి ఏ విధంగా నోవహుకి మోషేకి మధ్య పోలికలు ఉన్నాయో మనం గుర్తించవలసిన అవసరం ఉంది. ఇవన్నీ మీరు జాగ్రత్తగా వినాలి. అందుకని నేను నిదానంగా, నెమ్మదిగా, నాకు చేతనైనంత స్పష్టంగా నేను వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. నోవహుకి జలప్రళయం యొక్క వృత్తాంతం నుంచి ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం? నోవహుకి ఆదాము హవ్వలకి పోలికలు ఉన్నట్లుగా గుర్తించాం. అదే విధంగా ముందుకు వెళ్ళి ఇప్పుడు నోవహుకి మోషేకి మధ్య ఉన్న పోలికల్ని గుర్తించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ నోవహుకి ఆదాము హవ్వలకి పోలికలు ఉన్నట్లుగా గుర్తించి మనం కనుక్కున్న విషయం ఏంటంటే, తీర్పు విమోచనలు అనేవి ఉన్నాయి. అవి సృష్టి నాశనము మరియు నూతన సృష్టిగా ఉన్నాయి అనే విషయాలు మనం ఆదాము హవ్వల పోలికల నుంచి నేర్చుకున్నాం. దానినే మరింత స్పష్టంగా నోవహుకి మోషేకి మధ్య ఉన్న పోలికల్లో మనం చూడబోతున్నాం. చూద్దాం నోవహుకి మోషేకి మధ్య ఉన్న పోలికలు ఏమై ఉండొచ్చు. రెండవ రకమైన పోలిక నోవహు మోషే. మీరు ఆదికాండం 6వ అధ్యాయం 14వ వచనం చదివినట్లయితే, చదువుకుందాం అందరం. ఆదికాండం 6వ అధ్యాయం 14వ వచనంలో ఏమనుంది? చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడ చేసి కొనుము. ఏముంది అక్కడ? ఓడ ఉంది. ఓడ. ఈ ఓడ అనే పదాన్ని మనసులో పెట్టుకోండి. ఆదికాండం 6వ అధ్యాయం 14వ వచనంలో ఓడ ఉంది. అదేవిధంగా ఇప్పుడు మోషేకి సంబంధించి నిర్గమకాండం 2వ అధ్యాయం 3వ వచనం. అందులో ఏముంది చూడండి. నిర్గమకాండం 2వ అధ్యాయం 3వ వచనం ఏమనుంది అక్కడ? తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా. ఇక్కడ మీరు గమనించవలసిన పదం జమ్ము పెట్టె అనే పదం తెలుగులో మీకు కనిపిస్తుంది. ఆదికాండం 6వ అధ్యాయం 14వ వచనంలో ఓడ, నిర్గమకాండం 2వ అధ్యాయం 3వ వచనంలో జమ్ము పెట్టె. ఈ రెండు పదాల గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఓడ యొక్క సందర్భం ఏంటి? దేవుడు రానున్న ప్రమాదం నుంచి నోవహుని తప్పించడానికి నోవహుని ఓడలో పెట్టాడు. అవునా కాదా? అవును. రానున్న ప్రమాదం నుంచి నోవహుని తప్పించడానికి దేవుడు నోవహుని ఓడలో పెట్టాడు. అది ఓడ యొక్క సందర్భం. ఇప్పుడు నిర్గమకాండంలోని సందర్భం కొద్దాం. జమ్ము పెట్టె. మోషే తల్లి ప్రమాదం నుంచి, ఆ మరణం నుంచి మోషేని కాపాడడానికి మోషేని జమ్ము పెట్టెలో ఉంచింది మోషే తల్లి. చూడండి, సందర్భాల మధ్యలో పోలికలు. ఏ సందర్భంలో ఓడ వచ్చింది, ఏ సందర్భంలో జమ్ము పెట్టె వచ్చింది. ఒకరి ప్రాణం కాపాడే సందర్భంలో ఓడ వచ్చింది, ఇంకొకరి ప్రాణం కాపాడే సందర్భంలో జమ్ము పెట్టె వచ్చింది. ఈ సందర్భం యొక్క పోలిక మాత్రమే కాదు, కానీ ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, హెబ్రీ భాష తెలిసిన వారు గమనించిన విషయం ఏంటంటే, 6వ అధ్యాయం 14వ వచనంలో ఓడకి హెబ్రీ భాషలో ఉపయోగించిన పదము, అలాగే నిర్గమకాండం 2వ అధ్యాయం
3వ వచనంలో జమ్ము పెట్టెకి ఉపయోగించిన హెబ్రీ పదము 2 పదాలు ఒకే పదము. ఇది 2 వేరే వేరే పదాలు కావు. ఇది ఆంగ్ల భాషలోను తెలుగు భాషలోను చదివితే దీనిని గ్రహించలేము. హెబ్రీ భాషలో పాత నిబంధన చదివినప్పుడు ఇది స్పష్టంగా తెలుస్తుంది. ఏమిటా పదం అంటే హెబ్రీ భాషలో తెవాత్ అనే హెబ్రీ పదము ఓడ కొరకు ఉపయోగించింది. అదే పదాన్ని మోషే తాను ఉంచబడిన పెట్టె గురించి కూడా రాస్తున్నాడు. ఇది ఆషామాషి విషయం కాదు, సామాన్యమైన విషయం కాదు, సాధారణమైనటువంటి విషయం కానే కాదు. ప్రతి పదము కూడా దేవుడు చాలా కేర్ఫుల్ గా రచింపజేసుకుంటూ వచ్చాడు. ఆ విధంగా రచింప చేయడం వెనక దేవునికి బలమైన కారణాలు, మోషేకి బలమైన కారణాలు ఉన్నాయి. ఏదో లోతైన సత్యము, ప్రాముఖ్యమైనటువంటి సత్యం బోధింప చేయడానికే దేవుడు కావాలని డెలిబరేట్ గా ఇటువంటి పోలికలు పరిశుద్ధ గ్రంథంలో పెట్టాడు. వాటిని మనం గ్రహించడం మన బాధ్యత. మనం చదివి దివారాత్రులు పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించడం మన బాధ్యత. దేవుడు చెప్పవలసినంత చెప్పేసి ఉన్నాడు. తెవాత్ అనే పదం ఉంది. ఏ నీటిలో అయితే నోవహు యొక్క సమకాలీనులు చనిపోయారో అదే నీటి ద్వారా ఆ నీటిలోని ఓడలోని నోవహు రక్షింపబడ్డాడు. అవునా కదా? నీటి ద్వారా రక్షింపబడ్డాడు, నీటిలో నుండి నీటి ద్వారా ఏ విధంగా రక్షింపబడ్డాడు? ఆ నీరే కనుక రాకపోయి ఉంటే అదే భ్రష్ట ప్రపంచంలో నోవహు ఉండిపోయేవాడు. కాబట్టి ఒక విధంగా చూసుకుంటే ఆ నీరే నోవహుని, ఆ నీటి ద్వారా ప్రపంచం పైకి వచ్చిన ఆ తీర్పు, ఆ జల ప్రళయము అనే తీర్పు ఏదైతే ఉందో, ఆ జల ప్రళయం అనే తీర్పులో నుండి నోవహు రక్షింపబడ్డాడు. దానికి ఓడ సూచనగా ఉంది, తెవాత్. అదే విధంగా మోషే కాలంలో ఏ నీటిలో అయితే అనేకులు చనిపోయి ఉండవచ్చో, మోషే యొక్క సమకాలీనులు ఆ ఫరో యొక్క క్రూరత్వంతో చనిపోయి ఉండవచ్చు, అదే నీటి ద్వారానే ఆ నీటిలో దాచి పెట్టబడ్డాడు. కాబట్టి మోషే యొక్క తల్లి మోషేని దాచిపెట్టింది, ఆ పెట్టెలో ఆ నీటి ద్వారా దాచిపెట్టబడింది. కాబట్టి మోషే రక్షింపబడ్డాడు. ఎందుకు ఈ పోలికని మోషే పెడుతున్నాడు? నోహు నీటిలో ఉంచబడ్డాడు, నోహు తెవాత్ లో ఉంచబడ్డాడు, నేను కూడా తెవాత్ లో ఉంచబడ్డాను అనే మోషే ఎందుకు రాస్తున్నాడు? గమనిద్దాం, ఎందుకు రాస్తున్నాడు? మోషే ఏమి కోరుకుంటున్నాడు? మోషే ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే నోవహుకి మోషేకి పోలికలున్నాయి. గమనించండి, నోవహు లాంటి వాడే మోషే కూడా. రక్షణ రాబోతుంది, విమోచన రాబోతుంది. నోహు కాలంలోని జలప్రళయం ద్వారా దేవుడు ఎటువంటి విమోచన దయచేశాడో, మోషే నిర్గమకాండములో మోషే ద్వారా దేవుడు జరిగించబోయే విమోచన, నిర్గమము కూడా జలప్రళయము వంటి విమోచన వంటిదే నిర్గమకాండములోని విమోచన కూడా అనే పోలికని గ్రహించాలి. నోవహు ద్వారా దేవుడు ఏ విమోచన జరిగించాడో, మోషే ద్వారా కూడా దేవుడు అదే విధమైనటువంటి విమోచన దయచేయబోతున్నాడు అనే బలమైనటువంటి, ఒక లోతైనటువంటి, ప్రాముఖ్యమైనటువంటి ఆత్మీయ సత్యాన్ని నొక్కి వక్కాణించడానికి, దానిని ఎంఫసైజ్ చేయడానికి, దానిపైన ఫోకస్ చేయడానికి, దానిపైకి చదువరుల యొక్క దృష్టి మరల్చడానికి ఈ భాషని, ఆదికాండం 6వ అధ్యాయం 14వ వచనంలో ఉన్న భాషని మోషే కావాలని డెలిబరేట్ గా నిర్గమకాండం 2వ అధ్యాయం 3వ వచనంలో పెట్టడం జరిగింది. తన ఎజెండా అనౌన్స్ చేస్తున్నాడు. నేను
మీరు మీరు నిరాకరించవలసిన వాడని కాను. ఏ విధంగా అయితే గతంలో దేవుడు నోవహు ద్వారా లోకాన్ని పాపం తీర్పు చేసి తన ప్రజల్ని రక్షించుకున్నాడు, నేను కూడా నోవహు వంటి వాడనే. నా తర్వాత ఇంకొకడు రాబోతున్నాడు. అది తర్వాత మనం ముందు నేర్చుకుంటాం. నోహు ద్వారా కలిగిన విమోచన పరిపూర్ణమైనది కాదు. మోషే ద్వారా అయిన విమోచన కూడా పరిపూర్ణమైనది కాదు. భవిష్యత్తులో ఒక జల ప్రళయం రాబోతుంది. ఆ భవిష్యత్తులో నోవహుని మించినటువంటి వాడు, నోహును పోలిన మోషేని మించినటువంటి వాడు ఒకడు రాబోతున్నాడు. అది కూడా మనం చూసుకోబోతున్నాం. కాబట్టి ఈ పోలికలు యేసుప్రభు ఏదో యాదృచ్ఛికంగా అప్పటికప్పుడు వచ్చి ఊడిపడ్డ సత్యం కాదది. దేవుడు బహుజాగ్రత్తగా ఆదికాండము నుంచే తన కుమారునికి మార్గం సిద్ధపరుచుకుంటూ అంతర్లీనంగా ఇటువంటి సత్యాల్ని రచించుకుంటూ వచ్చాడు. అందుకనే ఊరకే అనలేదు యేసు ప్రభు, లేఖన సారము క్రీస్తు, లేఖనాలను పరిశోధించండి, మోషే నా గురించి రాశాడు. లేఖనాలన్నిట్లో తన్ను గూర్చిన వచన భావాల్ని ఎంఐ మార్గంలో దేవుడు శిష్యులకి బోధించిన ఏ విషయాలు బోధించాడో అని ఆశ్చర్యపోతుంటే, అదే ఆ ఎంఐ మార్గంలో బోధించబడిన విషయాలు ఈ రోజు మనం నేర్చుకుంటున్నాం. దానికి కృతజ్ఞతలు బైబిల్ యొక్క విద్యార్థులు, నిరంతర విద్యార్థులు, ఈ బైబిల్ స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి నేను నేర్చుకొని మీకు నేను నేర్పిస్తున్నాను. నా సొంత విషయాలను నేను బోస్ట్ చేసుకోవట్లేదు, నటించట్లేదు. నేను నేర్చుకున్న విషయాలు నేను మీకు బోధిస్తున్నాను. ఎంఐ మార్గంలో యేసు ప్రభు వారికి బోధించినటువంటి విషయాలు మనం నేర్చుకుంటున్నామని గ్రహించండి. పోలిక, తెవాత్, ఓడ, మోషే ఏ విధంగా అయితే రక్షించాడు, లేకపోతే మోషే యొక్క జీవిత విశేషాలు నోవహు యొక్క జీవిత విశేషాలతో పోలిక కలిగి ఉన్నాయి. ఆ విధంగా పోలికలు ఉన్నాయని గ్రహించినప్పుడు మనం గ్రహించవలసిన ఇంకొక విషయం ఏంటంటే, ఈ మొదటి పోలికలోనే మోషే అంటే నిర్గమకాండం 2వ అధ్యాయంలోనే పోలికలు చూపించడం మొదలు పెట్టాడు. దిస్ ఈజ్ ఎ రిజల్ట్ ఆఫ్ కేర్ఫుల్ లిటరరీ అనాలిసిస్ ఆఫ్ ద హీబ్రూ ఓల్డ్ టెస్టమెంట్. హెబ్రీ భాషలో రచింపబడిన పాత నిబంధన సాహిత్యం యొక్క క్షుణ్ణమైన పరిశీలనలో నుండి, ధ్యానంలో నుండి వచ్చిన అమూల్యమైన వజ్రముల కంటే విలువైనటువంటి ముత్యాల లాంటి సత్యాలు మనం గ్రహించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ పోలిక ఉంది. మోషే ఆ విధంగా పోలికలు మనల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. మోషే ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. ఆది కాండంలో మోషే ద్వారా జరిగిన కార్యాలకి, నోవహు జీవితంలో నిర్గమకాండంలో మోషే ద్వారా జరిగిన కార్యాలకి, ఆది కాండంలో నోవహు ద్వారా జరిగిన కార్యాలకి మధ్య పోలికలని కనిపెట్టండి అని పరిశుద్ధాత్మ దేవుడు స్వయంగా మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. ఇటువంటి తెవాత్ అనేటువంటి పదాల పోలికల ద్వారా, వారి జీవిత సందర్భాల ద్వారా. ఈ పోలిక మాత్రమే కాకుండా తర్వాత పోలిక ఏంటంటే, ఏ విధంగా అయితే నోవహు తెవాత్ లో నుండి బయటకు వచ్చిన తర్వాత దేవునితో నిబంధనలోనికి ప్రవేశించాడు, అదే విధంగా మోషే కూడా తెవాత్ లోంచి బయటికి వచ్చి నిర్గమకాండం 20వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు ఒక దేవునితో ఒక నిబంధనలోకి దేవుని ప్రజల పక్షాన ప్రవేశించడం జరిగింది. ఆది కాండం 6వ అధ్యాయంలో నోవహు తెవాతులో నుండి బయటకు వచ్చి మానవ జాతి అంతటి పక్షాన ఒక నిబంధనలోకి ప్రవేశించాడు. అదే విధంగా మోషే నిర్గమకాండం 2వ అధ్యాయంలో తెవాత్ లో నుండి బయటకు వచ్చి నిర్గమకాండం 20-24వ అధ్యాయాల్లో దేవునితో మానవ జాతి తన ఏర్పరచుకున్న ప్రజల పక్షంగా నిబంధనలోనికి ప్రవేశించాడు. గతంలో జరిగిన సంఘటనల వంటి సంఘటనలే. చూడండి ఎంత చక్కగా మోషే ద్వారా చేయబడిన ధర్మశాస్త్రానికి, ఆ నిబంధనకి, నోహుతో చేసిన నిబంధనకి బలమైన పోలికలు ఆ పరిశుద్ధాత్మ దేవుడు చూడాలని మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. గమనించండి. దిస్ ఈజ్ ద
స్ట్రక్చర్ ఆఫ్ ద బైబిల్. నిబంధనలు అనేటటువంటివి పరిశుద్ధ గ్రంథానికి వెన్నెపూస వంటి, వెన్నెముక వంటి. వాటి మధ్య నిబంధనకి మధ్య లోతైన సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి గమనించండి. ఇదొక కేవలం నిబంధనలు అనేది ఒక సపరేట్ సబ్జెక్ట్. దేవుని చిత్తమై మీకు ఆసక్తి అయితే ఈ బిబ్లికల్ థియాలజీ అయిపోయిన తర్వాత బిబ్లికల్ కవెనెంట్స్ అనే సబ్జెక్ట్ మీలో ఆసక్తి ఉంటే ఉన్న వారికి నేను తీసుకోవాలని ఒక ప్రేరేపణ నాకు వస్తుంది. బిబ్లికల్ కవెనెంట్స్ అనే సబ్జెక్ట్ చాలా అద్భుతంగా ఏ విధంగా నిబంధనలు అనేటటువంటివి పరిశుద్ధ గ్రంథానికి ఒక వెన్నెపూస వంటివి అనేది మనకు అర్థమవుతుంది ఆ సబ్జెక్ట్ ద్వారా. సరే, ప్రస్తుతానికి వచ్చినట్లయితే నిబంధన గురించిన పోలిక. ఒకటి ఓడలోంచి తీయబడ్డం గురించిన పోలిక. రెండోది నిబంధన యొక్క పోలిక. నోవహు తెవాత్ లోంచి బయటకు వచ్చి మూడవ పోలిక చూద్దాం. ఒక నూతన లోకములోనికి ప్రవేశించాడు. నూతన సృష్టి అని అనుకోవచ్చు. జలప్రళయం తర్వాత ఒక నూతన సృష్టి కలిగింది అనుకోవచ్చు. అదే విధంగా తెవాత్ లోంచి బయటకు వచ్చిన మోషే దేవుని ప్రజలని నూతన సృష్టిని పోలిన అరణ్య మార్గము గుండా వెళ్ళి ఆ వాగ్దాన భూమి వైపుకి వారిని నడిపించాడు. వాగ్దాన భూమి కదండి. నోవహు తెవాత్ అనే ఓడలోంచి బయటకు వచ్చి నూతన సృష్టిలోకి ఏ విధంగా ప్రవేశించాడో అదే విధంగా మోషే తెవాత్ లోండి బయటకు వచ్చిన జమ్ము పెట్టెలో నుండి బయటకు వచ్చిన మోషే దేవుని ప్రజలని నూతన సృష్టిని పోలినటువంటి వాగ్దాన భూమి వైపుకి వారిని నడిపించడం జరిగింది. ఎంత చక్కటి పోలికలు ఉన్నాయి చూడండి. నిర్గమకాండము నోవహు జీవితం, ఎంత నాకు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందంటే దేవుడు ఎంత జాగ్రత్తగా ఈ విషయాలని రచింప చేసుకుంటూ వచ్చాడు మనం గమనించాలి. రెండు సందర్భాల్లో కూడా నోవహు కాలంలో నోవహు యొక్క కుటుంబాన్ని, అంటే దేవుడు ఎన్నుకొనిన ప్రజలు ఎవరైతే ఉన్నారో, దేవుడు ఎన్నుకొనిన ప్రజలు, వారి యొక్క విమోచన గురించి మనం ఆలోచించినప్పుడు, దేవుడు ఎన్నుకొనిన ప్రజలను దేవుడు విమోచించిన తీరుని, లేకపోతే ఆ స్టైల్, లేకపోతే ఆ పోలికని మనం గమనించినప్పుడు నోవహు కుటుంబాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఇక్కడ నోవహు మరియు నోవహు కుటుంబం. అలాగే ఇక్కడ దేవుడు ఎన్నుకొనిన ప్రజలు ఎవరు? మోషే మరియు ఇశ్రాయేలీయులు. నిర్గమకాండంలో నోవహు యొక్క విమోచనని, మోషే యొక్క ప్రజల యొక్క విమోచనని మనం గమనించినప్పుడు వీరు విమోచింపబడ్డ తీరు ఒకటే విధంగా ఉంది. ఏ విధంగా విమోచింపబడ్డారు, దేవుడు వారిని ఏ విధంగా రక్షించాడు, రెండిటికి ఒకటే కామన్ మెథడ్, విధానం ఉంది. ఏంటది? తీర్పు ద్వారా రక్షించాడు. ఏ విధంగా నోహు రక్షింపబడ్డాడు? లోకమంతటి పైకి జలప్రళయం వచ్చింది కాబట్టి, లోకమంతటిని దేవుడు నశింపచేశాడు కాబట్టి నోవహు ఆ లోకం యొక్క పాపము నుంచి విమోచింపబడ్డాడు. అంటే దేవుడు లోకానికి తీర్పు తీర్చి నోహుని రక్షించాడు. అంటే తీర్పు ద్వారా. మనం కామన్ గా తీర్పు నుండి రక్షింపబడ్డాము అనేది మనకు తెలుసు, నిజమే. దేవుని తీర్పు నుండి రక్షింపబడ్డాం, ఇది నిజమే. దేవుని తీర్పు నుండి నోవహు రక్షింపబడ్డాడు. కానీ
ఇంకో విధంగా చూసుకుంటే దేవుని తీర్పు నుండి మాత్రమే రక్షింపబడలేదు, కానీ దేవుని తీర్పు ద్వారా కూడా రక్షింపబడ్డాడు. ఇది కొంచెం లోతుగా ఆలోచిస్తే మనం గ్రహించగలిగే సత్యము. మనసు పెట్టండి, కొంచెం మనసుకి శక్తి తెచ్చుకోండి. ఎక్సర్సైజ్ యువర్ మెంటల్ మజిల్స్. డోంట్ లెట్ యువర్ ఎక్సైట్మెంట్ diminish for the word of God. You need to strive hard, work hard to understand the truths of the scripture, the deeper truths of the scripture. మనము రక్షింపబడింది కేవలం తీర్పు నుండి మాత్రమే కాదు, మనము తీర్పు ద్వారా రక్షింపబడ్డాము అనే లోతైన సత్యము బిబ్లికల్ థియాలజీ సబ్జెక్ట్ ద్వారా మనం నేర్చుకుంటున్నాము. లోకంపైకి తీర్పు రాకపోయి ఉంటే నోహు రక్షింపబడేవాడు కాదు, కాబట్టి తీర్పు ద్వారా రక్షింపబడ్డాడు. అదే విధంగా లోకంపైకి వచ్చిన తీర్పు నుండి కూడా రక్షింపబడ్డాడు. కాబట్టి తీర్పు నుండి మాత్రమే కాదు, తీర్పు ద్వారా కూడా అనేది గ్రహించండి. అదే విధంగా మోషే మరియు ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల పైకి వచ్చిన ఆ 10 తెగుళ్ళు లేకపోతే ఇంకో ఆ తీర్పులు, వారిపైకి వచ్చిన తీర్పుల ద్వారా వీరు రక్షింపబడ్డారు. తీర్పు నుండి రక్షింపబడ్డారు, అది సాధారణంగా మనం అనుకున్న విషయమే, కానీ తీర్పు ద్వారా రక్షింపబడ్డారు. ఈ బ్రహ్మాండమైన సత్యము నోవహు జలప్రళయం యొక్క వృత్తాంతం నుండి, మోషే యొక్క వృత్తాంతం నుండి మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ పోలికల్ని గమనించవలసిందిగా మనం చూస్తున్నాం, మనవి చేస్తున్నాను నేను. జలప్రళయము ఇప్పుడు భవిష్యత్తు వైపుకు వెళ్తే మనం ఆ జలప్రళయము అనే దృష్టాంతాన్ని చూసుకొని ఒకవైపు వెనక్కి వెళ్ళాం, ఆదాము వైపుకు వెళ్ళాం, ఇంకో వైపు ముందుకు వెళ్ళి మోషే దగ్గరికి వెళ్ళాం. కాబట్టి 2 వైపుల నుంచి పోలికలను చూసాం. నోవహు జలప్రళయంతో ఆదికాండం మొదటి అధ్యాయంలోని ఆదాంతో ఏం పోలికలు, సృష్టితో ఏం పోలికలు ఉన్నాయో చూసాం. అలాగే నోహు జలప్రళయంతో నిర్గమకాండంలోని మోషే యొక్క వృత్తాంతంకున్న పోలికలు కూడా చూసాం. ఈ 2 పోలికలు చూసి మనం అనేకమైన అమూల్యమైన సత్యాలను మనం గ్రహించడం జరిగింది. అయితే ఈ పోలిక, జలప్రళయం యొక్క పోలిక అక్కడితో ఆగలేదు. జలప్రళయం యొక్క పోలిక అక్కడితో ఆగలేదు. దేవుడు మోషేతో ముగించలేదు. జలప్రళయం అప్పుడు, అలాగే నిర్గమము జరిగినప్పుడు, నిర్గమం అంటే మోషే దగ్గర, ఇక్కడ ఏమి జరిగిందో అదే విధంగా దేవుడు భవిష్యత్తులో తాను జరిగించబోయే తీర్పుల నుండి తన ప్రజల్ని రక్షించి వారితో ఒక నూతన నిబంధనలోనికి వారిని నడిపిస్తాడు అనే సత్యం ఏ విధంగా పోల్చి లేఖన రచయితలు వివరించారు అనే విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. ఏ విధంగా జలప్రళయం నుంచి నోవహుని రక్షించాడు, ఏ విధంగా నిర్గమకాండంలో తీర్పుల నుండి మోషేని రక్షించాడు. తీర్పుల నుండి మాత్రమే కాదు, తీర్పుల ద్వారా, తీర్పుల సహాయంతో, తీర్పులను బట్టి రక్షించాడు. అదే విధంగా దేవుడు తీర్పుల ద్వారా, తీర్పుల నుండి, తీర్పులను బట్టి భవిష్యత్తులో ఎటువంటి రక్షణ దయచేయబోతున్నాడు అనే పోలికల్ని మనం తర్వాతి వారంలో మనం చూసుకోబోతున్నాం. కాబట్టి ఈ జలప్రళయానికి వచ్చిన ఈ దృష్టాంతము మనం పూర్తిగా చూసుకోలేదు, ఇంకా చూసుకోవాల్సిన విషయాలు అనేకం ఉన్నాయి. అది వచ్చే వారం మనం చూసుకొని, వచ్చే వారం జలప్రళయం యొక్క దృష్టాంతాన్ని మనం ముగించుకుందాం. తర్వాత దృష్టాంతంలోకి మరలా వచ్చే వారం మనం వెళ్ళొచ్చు. కాబట్టి నేటికి ఈ తరగతిని ఒక చిన్న ప్రార్థనతో మనం ముగించుకుందాం. చిన్న ప్రార్థన నాతో ఏకీభవించాల్సిందిగా మనవి చేస్తున్నాను. పరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, నీ వాక్యం యొక్క లోతైన సత్యాలు మాకు తెలియజేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు అని వాక్యం ప్రశ్నిస్తున్నది ప్రభా. నీ యొక్క లోతును గ్రహించగలిగిన వారెవరు ప్రభా? నీ వాక్యం యొక్క నిధులు తరగనటువంటివి లోతైన విషయాలు గ్రహించే కృపని ప్రభా
మేమేమి కావాలనుకుంటున్నామో అది కాదు, నీవేమి వినిపించాలనుకుంటున్నావో అది వినే కృపని మాకు దయచేయండి ప్రభా. మేమేమి వినాలనుకుంటున్నామో మా కోరికల ప్రకారంగా వాక్యాన్ని చదవక, అసలు నీ మనసు ఏంటి, నీవేమి చెప్పదలుచుకున్నావో అది వినే మనసుతో వాక్యం యొద్దకు వచ్చే ఆ నిస్వార్థమైన భయభక్తులు కలిగిన, తగ్గింపు కలిగినటువంటి హృదయాన్ని మాకు దయచేయండి ప్రభా. నీవు నిజముగా మా ప్రభువు అయితే, మేము మీ దాసులమైతే, మా ఇష్టాల కొరకు వాక్యాన్ని చదవకుండా నా ప్రభు యొక్క ఇష్టం ఏంటి, నా ప్రభు యొక్క స్వరం ఏమిటి అనే ఒక ఆలోచన తీరుతో వాక్యం దగ్గరకు వచ్చి వాక్యం నేర్చుకొని దాని ప్రకారం జీవించే కృపని మాకు దయచేయండి ప్రభా. నేర్చుకుంటున్న ఈ జల ప్రళయం గురించిన సత్యాలు మా హృదయంలో పదిలపరచండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించండి, వారి కుటుంబాన్ని దీవించండి ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచండి ఆయన, బలపరచండి, ధైర్యపరచండి, హెచ్చరించండి, ఆదరించండి ప్రభా. మీకే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయించు వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించును గాక. వచ్చే వారం మళ్ళా మనం కలుసుకుందాం.